హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడిని ఇలా చేసి చూడండి, చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలని తీసుకొని పీల్ చేసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను ఒక దబర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కల్లుప్పుని వేసుకోండి, లేదంటే సాల్ట్నైనా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ సజంత చింతపండును తీసుకొని ఇప్పుడు ఈ చింతపండును ఇలా రెబ్బలుగా విడదీసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకొని స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. ఈ కాకరకాయ ముక్కలను మరీ మెత్తగా ఉడికించుకోకండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోండి. ఇప్పుడు ఈ చింతపండు అంతటిని కూడా ఇలా బాగా కలుపుకోండి. ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ముక్కలు చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ముక్కలు ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా బాగా పిండి తీసుకోండి. చూడండి, ఈ విధంగా పిండి తీసుకోండి. కాకరకాయ ముక్కల్లోని వాటర్ అంతటిని కూడా బాగా పిండి తీసుకోండి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది, షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటిని కూడా బాగా పిండి తీసుకోండి. ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఇలా చింతపండు పొక్కులు ఉంటే తీసివేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. అంటే మినప్పప్పు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలను వేసుకోండి. ఇందులోకి 2 ఎండుమిర్చిని మధ్యలోకి చుంచి వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి. పోపంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుందాం. ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ కాకరకాయ ముక్కలు మనకు తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించుకొని ఉన్నాం కాబట్టి మనకు తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పొడిని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్లోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను తీసుకోండి. అలాగే 1/4 కప్పు శనగపప్పును తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా తీసుకోండి. ఈ పొడిలోకి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 10 వెల్లుల్లిపాయలను తీసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, మనకి ఈలోపు కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోండి. ఈ పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలానే కలుపుకోండి. ఇలా చేసుకుంటే కాకరకాయ ఫ్రై కమ్మగా చేదు లేకుండా ఉంటుంది. ఈ కాకరకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.